హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మా స్టూడియోలో ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో డొనాల్డ్ ట్రంప్ రేపు నెక్స్ట్ 20th ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఓకే. సో అంతకుముందు గెలిచినప్పుడు ఇండియన్స్కి ఏ విధమైన న్యాయం చేయలేదు. అదేవిధంగా స్టూడెంట్స్ వీసాలు కావచ్చు, మన ఇండియన్స్ అక్కడ ఉన్నప్పుడు సిటిజన్షిప్లు కావచ్చు, ఏవి అమలు చేయలేదు. సో ఇప్పుడు ఏమన్నా అట్లాగే ఉండే ఉద్దేశం ఉందంటారా, లేదంటే ఏమన్నా మారే ఉద్దేశం ఉందంటారా? ఇప్పుడు ట్రంప్ గెలిచినప్పుడల్లా ఒక వింత సమస్య జరుగుతూ ఉంటుంది, చాలా భయంకరంగా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ టైం కూడా కరోనా అప్పుడు ట్రంపే ఉన్నాడు. అవును, అప్పుడు ట్రంపే ఉన్నారు. ఇప్పుడు కొత్త వైరస్ వస్తుంది, ఇప్పుడు ట్రంపే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ట్రంప్ వచ్చినప్పుడు వల్ల మన ఇండియన్స్ మీదనే స్పెషల్ ఫోకస్ పెడతా ఉంటారు. అవును. సో ఆయన వల్ల మన ఇండియన్స్ మీద చాలా దెబ్బ పడుతుంటది. ఆయన బిజినెస్ లకు సంబంధించింది, సరే ఈ బిట్ కాయిన్స్ సంబంధించింది, వాటికి సంబంధించింది ఏదో గోల్డ్ మార్కెట్ ఏమన్నా అప్గ్రేడ్ అవుతుంది, డౌన్ అవుతుంది కావచ్చు. కానీ దానివల్ల ట్రంప్ గెలవడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మన భారతీయుల పడుతుంది. అవును. మన భారతీయులు స్వేచ్ఛ ఉండకపోవడం, వాళ్ళ మీద అనేక రకమైన ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది మన ఇండియన్ కల్చర్, మన పద్ధతులు చెప్తున్నాం. మన ఇండియన్స్ కనుక యుఎస్కి వెళ్తే అక్కడ రావడానికి వీల్లేదు. వస్తే కనుక ఆ కంపెనీ ఏదైతే కంపెనీ వర్క్ మీద పోతున్నామో ఆ కంపెనీ వాళ్ళే వీసా ఇవ్వాలి, వాళ్ళే షెల్టర్ ఇవ్వాలి, వాళ్ళ పూర్తి బదులు వాళ్ళే తీసుకోవాలని ఒక రూల్ పెట్టిండు. ఓకే. ఇప్పుడు కంట్రీ కాదు, యుఎస్ అనేది వీసా ఇవ్వదు, కంపెనీ ఇస్తుంది. వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వదు. ఇక అదే ఇప్పుడు కంపెనీ ఇస్తుందంట. కొత్త రూల్స్ పెట్టారు. సో ఆయనకి ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి మా లెక్క బిహేవ్ చేయడం మీకు అవకాశం లేవు, మీరు లేబర్ లెక్క వచ్చి పని చేస్తే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అనే కాన్సెప్ట్ లా అవుట్ రైట్ గా అలా బిహేవ్ చేస్తున్నారు. ఓకే. సో దీనివల్ల మన ఇండియన్స్, భారతీయులు పాపం ఇక్కడ అనేక చదువులు చదువుకొని యూఎస్కి వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళి మంచి చదువులు చదవాలి, మంచి జాబ్ చేయాలి, ఆడ ఉండాలనుకుంటే వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల మన ఇండియన్స్ అయితే చాలా ఇబ్బంది. దీని మీద H1B వీసాల మీద H1B వీసానే ప్రమోట్ చేస్తున్నారు. ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు మరి? అంటే ఇక ఇండియన్ సిటిజన్స్ వాటికి అవకాశాలు ఉండవు. ఇక ఓన్లీ మీరు వచ్చి ఇక్కడ ఉద్యోగం, మనం మీ సేవలు, మీ కష్టం, మా ఫ్యాక్టరీలలో మా దగ్గర పనిచేసి మీరు రిటర్న్ వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మీకు అంత లేదా అనే వర్షాల్లో పెడుతున్నాను. సో దీనివల్ల మన ఇండియన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే గ్రీన్ కార్డులు అలాంటి ఇక మీదట అన్ని కొన్ని రూల్స్ చేంజ్ చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ అలాంటి అవకాశాలు ఇండియన్స్, భారతీయులకు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. మన మీద ఎందుకు మరి ట్రంప్ అంత కక్షం తెలియదు. ఈయన వచ్చినప్పటి నుంచి కూడా మన ఇండియన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటది. ఒక రకంగా చూసుకుంటే ఆయన మనకు శత్రువు లాంటి. ట్రంప్ మన ఇండియాకి శత్రువే కాబట్టి ఆయన మనకు అన్ఫిట్ క్యాండిడేట్. చూద్దాం ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే లోపు ఇంకెన్ని ఇస్తారు. ప్రమాణ స్వీకారం చేశాక మన ఇండియన్స్ మీద ఎలాంటి, ఇప్పుడు వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి. కానీ మన భారతదేశం, మన భారతీయుల మీద ఎఫెక్ట్ చూపించడం, మన వాళ్ళు ఎంతో కొంత చదువుకొని కష్టపడి మనం అక్కడికి వెళ్ళి చేయాలి, మన కుటుంబాన్ని చదువుకోవాలి. సరే మన టాలెంట్ కూడా, అంటే ఇప్పుడు వరకు కూడా అక్కడ కూడా మన టాలెంట్స్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు. సో ఏమన్నా ఏం సాధించినా ఏం చేసినా ఇండియన్స్ కు గొప్ప పేరు వస్తుంది, ఇండియన్ వల్ల అవుతుంది, మన దేశంతో ఎందుకు అయితే లేదన్న ఆయనకు ఆ కసి ఫీలింగ్ ఎక్కువ కలిగింది. H1B ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ వీసా మీద ఎఫెక్ట్ పడే అవకాశం? స్టూడెంట్ వీసా నాకు తెలిసి మాక్సిమం క్యాన్సిల్ చేస్తారు అనుకుంటా. అవునా? ఓకే. ఓన్లీ వర్కింగ్ వీసా తప్ప స్టూడెంట్ వీసా లేవు అనుకుంటున్నా. అంటే చదువుకోవడానికి అదే చెప్తున్నా, ఆ యూనివర్సిటీలో చదవడానికి వీళ్ళకు మా వాళ్ళకి అవకాశాలు అనే విధంగా మాట్లాడుతున్నారు. చూడాలి ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎలా నిర్ణయాలు తీసుకుంటాడు. ఇంకా అంటే పవర్ రాలే కదా, పవర్ చేతులకు వచ్చినాక ఇలా నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు కదా. రాకముందుకే గిన్ని ఘోరాలు నిర్ణయాలు జరుగుతున్నాయి, ఆయన గెలవంగా ఇలా జరుగుతున్నాయి. చూద్దాక ప్రజలు మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా తీర్పిస్తారో అనేది మనం వెయిట్ చేయాలి. ఒకటే మన భారతీయులకు, భారతదేశ వ్యక్తులకు, మన ఇండియన్స్ కు చెప్పవలసిన విషయం ఏంటంటే, సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా సేఫ్ కావాలి, మన ఇండియన్స్ మనం ఎలా కాపాడుకోవాలి అనేది, మన ఇక్కడ నుండి పోయిన మన ఇండియన్స్ అక్కడ ఒక అసోసియేషన్ పెట్టారు కదా, వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డాటా కూడా వస్తుంది. చూద్దాం, మనం వెయిట్ చేద్దాం ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు దాని మీద ఒక ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత దాని ఒక బిల్లు పెడతారు కావచ్చు ట్రంప్ గారు. దాన్ని సీరియస్ గా పేపర్ పూర్వకంగా, రాతపూర్వకంగా మనం చేస్తే మన ఇండియన్స్ కూడా అక్కడ చాలా మంది సెటిల్ వాళ్ళు ఉన్నారు, గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా, మన తెలుగు అసోసియేషన్ కూడా, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఎలా నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.